బైబిల్ క్లాస్ వాక్య ధ్యానం పరిశుద్ధ గ్రంథము గోచి దావీదు భక్తుల ద్వారా దేవుడు తెలియజేసిన ధర్మశాస్త్రము దేవాలయము ధ్యానించండి అనే మాట కీర్తన 1:1 చెప్తున్నారు. ధర్మశాస్త్రము 1:2 దేవాలయాలను ధ్యానించేవాడు ధన్యుడు అనే మాట. వాక్య ధ్యానము ధర్మశాస్త్ర ధ్యానం. పరిశుద్ధ గ్రంథము బైబిల్ గొప్ప గ్రంథం, గొప్ప దేవుని గ్రంథము, గొప్ప దేవుని మాటలు, ఆజ్ఞలు, బోధలు, ఉపదేశం, ప్రాధాన్యత, యేసుక్రీస్తు లోక భక్తాలను తెలియజేసిన గ్రంథము, దైవ చరిత్రను తెలియజేసిన గ్రంథము, మానవ చరిత్రను తెలియజేసిన గ్రంథము, సృష్టి చరిత్రను తెలియజేసిన గ్రంథం బైబిల్. పాత నిబంధన లోకరక్షకుడు వస్తాడని తెలియజేసిన గ్రంథం. క్రొత్త నిబంధన లోకరక్షకుడు యేసుక్రీస్తు వచ్చిన కన్యమరి గర్భాన జన్మించాలని చెప్పిన గ్రంథం. మెస్సియా వస్తాడని చెప్పిన గ్రంథము పాత నిబంధన. మెస్సియాగా క్రీస్తు అభిషేకుడు వచ్చాడని చెప్పిన గ్రంథము క్రొత్త నిబంధన. సువార్తలు ప్రభు యొక్క పరిచర్య, అద్భుతాలు, సూచక క్రియలు, ఉపమానములు, అనేకమైనటువంటి క్షణాలు, కనుగొనపాట్లు జరిగిన అనేక మేలులు, అద్భుతములు సువార్తలను తెలియజేస్తాయి. సువార్త లోకాన్ని ప్రకటించమని కూడా సువార్తలు తెలియజేస్తాయి. సువార్త ప్రకారం ఆ సువార్తలో ఒకే ఒక మాట ఏంటంటే, సర్వసృష్టికి సువార్త ప్రకటించేది, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. అది సువార్తల ద్వారా మనకు వచ్చిన ఆజ్ఞ, లోకానికి వచ్చిన ఆజ్ఞ. రక్షణ పొందేవాడు ఏ విధంగా తాను రక్షణ కొనసాగించుకోవాలో, ఏ విధంగా దేవుడిని ఆరాధించాలో తెలియచెప్పిన వాక్యము, పత్రికలు. క్రమం చూసారా? ధర్మశాస్త్రం, పాత నిబంధన, కొత్త నిబంధన, అందులో సువార్త. రక్షణ పొందిన వాడేమో ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా రక్షణ కాపాడు, ఇతరులు ఏ విధంగా ఆ రక్షణ అందించాలని గొప్ప సూచనలు. భక్తుడు రక్షణ పొందినవాడు ఆచరించబద్ధుడైన ఆ వాక్యం పత్రిక. ఇప్పుడు ఎప్పుడు పత్రికలు ఎంత అవసరం? కనుక మనము రోమిలు రాసిన పత్రిక 14-12 వచనాలు ధ్యానించాం. 13వ వచనంలో కాగా మనం ఇక మీదట ఒకరినొకరు తీర్పు తీర్చకుందాము, ఇది కాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకూడదని మీరు నిశ్చయించుకొనుడి. విశ్వాసులు ఒకరి బట్టి ఇంకొకరు ఎలా ఉండాలి? రక్షణ పొందిన వారు అందరూ సమానమే, ఏ భేదము లేదు. ఏ భేదము లేదు, అందరూ సమానమే. భేదానికి విద్యావంతులు, విద్యలేనివాడు, ధనవంతులు తేడా లేదు. అందుకని ఒకరి పట్ల ఒకరు ఎలా ఉన్నారంటే సహోదరుని అడ్డం. ఏ సహోదరుడు కూడా మన వల్ల అడ్డం కాకూడదు.
ఆటంకం కలగకూడదు. అనగా తన రక్షణ కోల్పోకూడదు. ఒక సహోదరుడు బట్టి ఇంకొక సహోదరుడు రక్షణ కోల్పోకూడదు. అటువంటి తీర్పులు మనము ఒకరికొకరు చేయకూడదు, అడ్డంకులు కలిగించకూడదని మన బాధ్యత ఏంటంటే మన రక్షణ కాపాడుకుంటూ తోటి సహోదరుడు రక్షణ కాపాడుకునే బాధ్యత కూడా, ఆ సహాయం కూడా మనమే చేయాలి. అది బాధ్యత. అందుకని మత్తయి సువార్త 7:1-2లో మీరు తీర్పు తీర్చబడి ఎస్లో చెప్పారు, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు కొలుసు కొలత చొప్పుననే మిగులు కొలువబడదు. మత్తయి 7:1-2. మీరు తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ఒక్క మాట జ్ఞాపకం, మీరు కొలుసు కొలత చొప్పున తిరిగి మీకు కొలువబడతారు. ఈ ఒక్క మాట జ్ఞాపకం ఉంటే చాలా జాగ్రత్తగా నేర్చుకోడు. చెప్పండి సోదరుడు అడ్డగారి చేసుకోవడం సరే, నువ్వేం చేసావో తిరిగి గదిలో వస్తారు కొత్త. కనుక ఎంత జాగ్రత్త ఉండాలి సంఘంలో. ఒక సహోదరుడు ప్రక్కన తోటి సహోదరుడితో ఎలా ఉండాలి, తోటి సహోదరుడితో ఎలా ఉండాలి అనే విషయాలు యేసు ప్రభువు నేర్పించారు. మీరు కొలుసు కొలత చొప్పుననే మిమ్మల్ని కొలువబడును. ఈ మాటలు చాలా జాగ్రత్తగా సంఘంలో పాటించాలి, కుటుంబంలో పాటించాలి, మన సమాజంలో అన్ని అక్కడ పాటించాలి. నేను ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది. అందుకు జాగ్రత్తగా వాక్య ప్రకారము నా ప్రయాణము సాగాలి అని ఆలోచించాలి. బ్రహ్మ 14 వచ్చింది. సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి గుడిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకునే వారి అది నిషిద్ధమే. ఆహార విషయంలో తినేటప్పుడు సోదరుడు అర్థం కలగకుండా తినకూడదు, ఇప్పుడు ఆశలు పెట్టకూడదు. నిషిద్ధం ఏది లేదు. ప్రభు పత్రికలు చెప్తున్నాడు కనుక నిషిద్ధమని ఎంచుకునే వాళ్ళే నిషిద్ధమే. అలా ఎంచుకునే చెప్పమంటే ఉండేవాడు. మీకు మాకు అర్థం లేదుగా. అంటే ఆహారం చెప్తున్నారు, క్రియలు చెప్తున్నారు, మన మాట గురించి కూడా చెప్తున్నారు దేవుడు. అన్ని విధాలు ఎలా ఉండాలి అనే విషయం. 1:8-7. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరి వరకు విగ్రహమును ఆరాధించిన వారి కనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి అర్పించి బలి ఇయ్యబడిన ఎంచి భుజించుదురు. ఎందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదే అపవిత్రమవుతున్నది. ఈ 2 విషయంలో ఒక దాని నుంచి ఆలోచించాలి మనం. ఏంటో అక్కడంటే విగ్రహ సమానాలు తిన్నాడేమో ఒక సహోదరుడు. అది అపవిత్రమని చెప్పి ఆ విషయంలోనే ఒక విషయం నాకు జ్ఞాపకం లేదు తప్ప దేని గురించి అక్కడ చెప్పడం వీలు లేదు.
ఎందుకంటే అపొస్తలుల కార్యములు 15:23 మీరు రాసి వారి చేత పంపిన ఏమనగా అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియోకయలోను సిరియాలోను కిలికియాలోను నివసించుచు అన్యజనులు ఇలాగుండిన సహోదరులకు శుభము. అన్యజనులైన సహోదరులు కూడా అన్యజనులు చేయబడి రక్షణ శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఉండలేదు కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కాగా యోధాను సీలను పంపి ఉన్నాము. వారు నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేయదు. విగ్రహములు కల్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జించవలెను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకు తోచెను. వీటికి ఏ విధంగా క్రైస్తవుడు నూతనంగా అన్యుడు క్రైస్తవుడు అయితే అసలు ఏంటంటే వ్యక్తిగత సంబంధం పాల్గొనడం అంతే. ఏమి నియమాలు లేవు, ఏ విధమైన నియమాలు క్రైస్తవుడు లేవు. కనుక సహోదరుడు విగ్రహాలలో అక్కడ ఇచ్చాడు కాబట్టి అది కూడా దాంట్లో పాల్గొంటే అది మళ్ళీ అపవిత్రమవుతున్నట్టు చెప్పవచ్చు. అంతేగాని ఎక్కువగా సహోదరుడికి ఇబ్బంది కాదు చేయకూడదు. మొదటి కొరింథీ పత్రిక రోమపత్రిక. నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించిన యెడల నీవు ప్రేమ కలిగి నడుచుకునేవాడు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో వారిని నీ భోజనం చేత పాడు చేయము. ఇప్పుడు మీరు మన అందరూ భోజనం పెడతారు కదా, ఆ భోజనాలు కార్యక్రమం ప్రేమ చేస్తారు. ఆ ప్రేమ విఘటించకూడదు. ఆ భోజనం వలన ఒక ఆత్మ ఒక విశ్వాసి మన నుంచి దాని రక్షణ కోల్పోకూడదు అనే మాట. అంటే ప్రేమ కార్యంలో కూడా అర్థం ఉండదు. ఎఫెసీ 5:2 ఎఫెసీ రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళవాసనగా ఉన్నట్టు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగిన నడుచుకొనుడి. ప్రేమ అంటే అడ్డంగా ఉండవు. సున్నితంగా చెప్తాం. అది ఎలా కాదు ఆయన సోదరుడు అలా కాదు, అలా మాట్లాడకూడదు, అలా చేయకూడదు, అలా ఆహార విషయాలు అలవాటు. ప్రేమతో చెప్తాం. ప్రేమ
రెండవ దినవృత్తాంతములు 19:6 అక్కడ న్యాయాధిపతులు నియమించి ఇలా చేస్తారన్నమాట. 19:6 రెండవ దినవృత్తాంతములు 19:6 మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కాదు. అది ఏమైనా చెప్పాల్సింటే నీ అభిరుచులు చెప్పకూడదు, ఆ వాక్య ప్రకారం చెప్పాలి, వాక్య నియమం బట్టి చెప్పాలి. నీ అభిరుచి బట్టి చెప్పకూడదు. మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కాదు. ఎవరు సహోదరుడు చెప్పాల్సింటే దేవుని వాక్య ప్రకారం చెప్పు, అది ప్రేమ. ఆయన మీతో కూడా నుండును గనుక మీరు తీర్పు బహు జాగ్రత్తగా చేయండి. ఇక్కడ న్యాయపద్ధతిని నియమించి సహోదరుని జాగ్రత్త, వాళ్ళ రక్షణ పొందకూడదు, దేవుడు గౌరవకూడదు అని న్యాయాధిపతులు చెప్తున్నారు. ఇక్కడ సంఘంలో క్రైస్తవులు చెప్తున్నారు, ఒకరి పట్ల ఒకరు ఎలా ఉన్నారట? యెహోవా నియమమును బట్టి అన్నాడు. మనం ఏం మాట్లాడినా, సహోదరుడు ఏ సూచనలు ఇచ్చినా, సహోదరుడు ఎలా ఆ ప్రేమ అంతా యెహోవా నీవు వాటి ప్రకారమే అని మాట్లాడు. మొదటి 8:11 మొదటి 8:11 ఎవరి వరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించును. ఎలాగో సహోదరులకు విరోధముగా పాపము చేయడం వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయువారనుచున్నారు. మరి పాపం చూడాలి. మొదటి రాసిన పత్రిక 8:11 మన క్రియలు బట్టి మన క్రియలు సహోదరులు విరోధం ఉంటే మనకు పాపం చుట్టూడదట. మరి అది కూడా మాట్లాడక మరి చెప్తున్నాడు. అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగో సహోదరులకు విరోధముగా పాపం చేయుట వలనను ఇప్పుడు క్రైస్తవుడు ఎవరంటే ముందు క్రైస్తవుడు ప్రార్థన చేసుకోవాలి. ఒక సహోదరుడు ప్రార్థన చేయాలి. చూస్తున్నాడు, నా మాట ఉంది, నా క్రియలు ఉంది, నా ఆలోచన ఉంది, ఈ విశ్వాసం చెల్లిపోతాడేమో. అలా లేకపోతే మనం భయపడకపోతే దేవుడు భయపడాలి, పక్కన సహోదరుడు భయపడి మనం జాగ్రత్త చేయించాలి. అప్పుడు నీకు పాపం చుట్టుకోవాలి. పక్కన సహోదరులు లెక్క చేయకుండా ఏమండి వాక్యం ప్రకారం కాకుండా ఉన్నట్లయితే మనం ఎంత విశ్వాసం మన పాపం చుట్టుకుంటుంది అని వాక్యాలు 16 మీకున్న మేలే దోషణ పాలు కానీయుడి. అదే ఇంత కనుగొన కదా దేవుని నామం దూషించబడుతుంది. మీకున్న మేలైన దాన్ని దోషణ పాలు కానీయుడి. అదే ఏడు మేలు మీకున్న మేలు లోపల ఎటు చూస్తే దేవుని ప్రేమించగలగా సకలం మేలు కలుగుతాయి. ఆ మేలు
ఏమండి? రెండోది ఏంటి? ఏంటి మేలు? రెండోది ఏంటి? బీపీ. రెండో బాధ్యత. మీ సొంత రక్షణ అదే కాగా ఆ. నా ప్రియులారా, ఆ. ప్రియులారా, ఆ. మీరు ఎల్లప్పుడూ బీపీ రెండు బాధ్యత. రెండు పని కాగా కాగా నా ప్రియులారా, నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము ఉదయం ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు నా ఎదురున్నప్పుడు మాత్రం కాక మరి ఎక్కువగా మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును నేను మీతో లేని కాలంలో భయముతోను భయముతోను వణుకుతోను వాడకతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. అదే మీరు ఏమేమి కూడా అంటే రక్షణ సంపాదించే అది కాపాడే ప్రయత్నం ఎలాగో జరగాలి. తోటి సహోదరు నమ్మకాలు జరగాలి. అది సొంత రక్షణ సొంతం చేసే కనుక అదే మేలు. మీకున్న మేలేనది అన్నారు. తర్వాత ఎఫెసీ 2:6 క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును బట్టి రాబో యుగములలో కనుపరచు నిమిత్తము కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు మనలను మనలను ఆయనతో కూడా లేపి ఆయన కూడా లేపి పరలోకమందు పరలోకమందు ఆయనతో కూడా ఆయన కూర్చోబెట్టెను. అది మీకున్న మేలు. మేలు ఉపకారం మేలు పొందిన అదేంటి కనుక దోషం బాగా ప్రభు నమ్మాడంట. ప్రభు నమ్మాడంట. ఇతను మాట బాగోదు, ఏ బాగోదు, ఆలోచన బాగోదు, ప్రేమకాయ ఉండదు అని ఎవరితో అనిపించుకుంటే అది దోషం బాగైపోతున్నాను. నేను పొందిన మేలు, నీ పొందిన రక్షణ, నీ భక్తి జీవితం అది ఎంత జాగ్రత్త, ఎంత జాగ్రత్త, ఎంతో 17 దేవుని రాజ్యము దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మని ఆనందమై ఉన్నది. కేవలం భోజన పదార్థాలు కాదు, సగము విశ్వాసం రక్షణ. రాజ్యము సగం, దేవుడి రాజ్యము సగము. కేవలం భోజన పదార్థాల వరకే కాదు, సంఘంలో ఇస్తా నీకు, సంఘంలో నీకు బాధ్యత ఇస్తా సంఘస్థుడుగా. అంటే నీకు రక్తం కాదుతా భోజన పదార్థాలు తినేసి సంతం చేయడమే కాదు. అసలు మెయిన్ ఏంటి? సంఘంలో మెయిన్ ఏంటి అంటే నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆనందములైనది. అంటే ఈ ఆనందం కావాలి, భోజన పదార్థాల ఆనందం కాదు. ఈవేళ దాంట్లో సరిపడేసుకున్నారు. క్రైస్తవుడు కూడా క్రిస్టియన్ కూడా అలాగే చేయాలి. మేము భోజనం పెట్టడం ఉపకారం చేస్తాం. భోజన పదార్థం కాదు దేవుడి మహిమ, ఇవి రక్షణ కాపాడు. రేపటి పెట్టు అక్కడికి భంగం కాపాడు. ఆ భోజన పదార్థం ద్వారా ఆ భోజనం ద్వారా ఒక విశ్వాసం భంగం కాపాడు. నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమే ఉన్నది. దేవుని రాజ్యం అంటే సంఘం అంటే అది ఆత్మీయంగా గుర్తించాలి, ఆత్మీయంగా ప్రయాణం చేయాలి. ఒక సహోదరు చిన్న తేడా ఆత్మీయంగా నడిపించే ప్రయత్నం చేయాలి. గల్పి చూద్దాం. నీతి సమాధానం ప్రస్తుత ఆనందం ఏంటంటే గల్తీ రాసిన పత్రిక 5
22 ప్రేమ, సంతోషము, అంటే 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 ఆత్మభావం కావాలి. సంఘంలో రాజ్యం ఇవ్వడానికి క్రైస్తవుల ద్వారా, భక్తుల ద్వారా, విశ్వాసుల ద్వారా ఆత్మభావం కావాలి. ఈ భోజన పదార్థాలు కాదు. ఆత్మభావం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవి ఇక్కడ సంఘంలో వచ్చింది. సంఘంలో సంఘానికి భోజనాలు ఏర్పాటు చేస్తారు. భోజనం పెట్టిన తర్వాత మరి ఏమన్నా విశ్వాసంతో తృప్తి జరగలేదు సంఘం ద్వారా ఎంత చేశాను, ఖర్చు పెట్టాను అని చెప్పి సంఘాన్ని దూషించే ప్రయత్నం చేయాలి. సరైనది కాదు. తర్వాత సంఘానికి ఏదైనా ఇచ్చారనుకోండి, తర్వాత దూషిస్తారు, అవమానపరుస్తారు. నేను ఎందుకు ఇచ్చాను, అది సరైనది కాదు. సంఘంలో జరగాల్సిన కార్యాలు భౌతికం కాదు, అది ఆత్మ సంబంధమైనది. ఏమంటే భోజనము దేవుడానికి భోజనం కాదు. నీతియు, సమాధానము, ఆనందం అది ఆనందం. భోజనం చేసిన భోజనం పెట్ట ఆనందంగా పరిశుద్ధతను కాపాడుతున్నా, నీతిగా ఉండాలా, సహోదరుడికి అనీతిని బోధిస్తున్నావా, నేర్పిస్తున్నావా, మాది చూపిస్తున్నావా, అది ఆనందం. ఈ విషయం నాకు క్రీస్తులకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషులందరి దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. ఇది కావాలి. ప్రతి విశ్వాసి దేవుడికి దాసుడు. అంటే ఈ యొక్క సేవ అందరికి సమానం కదా. ప్రతి విశ్వాసి దేవుడి దాసుడు అయినప్పుడు ఈ సేవ అందరికి సమానం. ఏమండి, క్రీస్తులకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును. సన్మానం ఎవరంటే ఎవరికి ఇష్టం? దేవుడికి ఇష్టమైంది ఏమంటే దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడినై. రెండు ఇద్దరు మెప్పించాలి కదా, ఇద్దరు మెప్పించాలి. క్రైస్తవుడు ఇటు మనుషుడి, అటు దేవుడు. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. అంటే ఎంత బాధ్యత ఉందని విశ్వాసం. ఇటు మనుషుడు అన్నప్పుడు మన సహోదరుడు అన్నాడు, సహోదరుడు నీ ద్వారా నా ద్వారా రక్షణ కోల్పోకూడదు. ఈ విషయంలో సామెతలు 3:4 అప్పుడు దేవుని దృష్టి యందును మానవ దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకుందువు. అదే ఇది ఇక్కడ సామెతల్లో కూడా ఈ యొక్క విశ్వాసి ఎలా ఉండాలంటే దేవుడి దయ పొందాలంటే, మనుషుల దయ పొందాలంటే, దేవుడి మంచోడు పొందాలంటే, మనుషుల మంచోడుగా. అది ఆ విషయాన్ని తీసుకొచ్చి 18వ వచనంలో రోమపత్రికలో మనకు మళ్ళా అందించడం జరిగింది. ఇప్పుడు క్రైస్తవుడు ఏమంటే దేవుడి దగ్గర దేవుడి దృష్టికి ఉండాలి, మనుషుల దృష్టికి యోగ్యుడుగా, అంటే మన మనుషుల దృష్టికి కూడా మంచోడుగానే ఉండాలి. ఇక అంతా తెలుసు ఏమండి, అంతా తెలుసు ఏమండి, బైబిల్ ఈ కానీ జాగ్రత్త చేశాను ఏమండి అనేసి నేను పాటలు బాగా పాడతాను, ప్రార్థన బాగా చేస్తాను, కానీ కారణం లేవు కాదు. దేవుడు అన్ని పట్టుకున్నాడు, అన్ని విధాలుగా పట్టుకున్నాడే. అసలు సమస్య లేదు. నువ్వు సేవకుడు అయితే ఆయన దాసుడు ఏం చేయాలి.
రెండు సంగతులు ఉన్నారు క్రైస్తవుల్లో, విశ్వాసులు, భక్తుల్లో, భక్తురాల్లో. ఎవరంటే దేవుడి దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి చాలా మంది నేను ప్రభు నమ్మాను, రక్షణ పొందాను, నేను ప్రార్థన దేవుడు ఉంటాడు, నేను దేవుడి భక్తుడు, నేను కొంచెం వెరవిందాను. అక్కడ మాత్రమే కాక అన్నాడు. దేవుడి దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందు యోగ్యమైన వాటిని శ్రద్ధగా ఆలోచించుకొస్తున్నావు. అది క్రైస్తవుడు, ఇది క్రైస్తవుడు, ఇది క్రైస్తవుడు, నిజమైన భక్తుడు, వాక్య ప్రకారం జీవించేవాడు. 19 కాబట్టి సమాధానము పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరించము. క్రైస్తవుడు ఎలా ఉండాలి అని మాట్లాడాల ఏమండి? కాబట్టి సమాధానము పరస్పర క్షేమాభివృద్ధి, పరస్పరం అంటే రఘు గారి ద్వారా మీకేంటి, మీ ద్వారా ఆయకేంటి, నా ద్వారా రఘు గారికి ఏంటి, రఘు గారు నాకేంటి, పరస్పరం క్షేమాభివృద్ధి. నా వల్ల విజయవాడ, నా వల్ల నీకు నష్టం కాదు, విజయవాడ నాకు నష్టం కాదు. మాట ద్వారా క్రియ ద్వారా భోజన పదార్థం దేని వల్ల కూడా వాక్య ప్రకారం నీకు నష్టం కాదు, నేను నాకు నష్టం కాదు. ఇది కాబట్టి సమాధానము పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరించాలంటే, అంటే వెంబడించాలి, వాక్యానుసారంగా ప్రయాణం సాగాలి. వాక్యం నమ్మాలి కదా, వాక్యం దేవుడు నమ్మాలి కదా, ఆ వాక్యం ద్వారా రక్షణ పొందాలి కదా, ఎంత జాగ్రత్తగా వాక్యం పట్టుకోవాలి. అందుకే తిరుపతి 2:16 జీవవాక్యమును చేతపట్టుకున్నాడు. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అదే ఎలా కనబడది, అది నీ డ్యూటీ, ఇది బాధ్యత. ఒక లైటు వాక్యం పడుతున్నా, వాక్యం ఉన్నా, వాక్యం నమ్మా. అందుకని 19 కాబట్టి సమాధానము సంఘంలో సహోదరు సమాధానం ఉండాలి, పరస్పర క్షేమాభివృద్ధి కావాలి, కలుగు చేస్తూ వాటినే ఆసక్తితో అనుసరిస్తూ, అంటే అర్థం ఏంటంటే జీవవాక్యం వాక్య ప్రకారం ప్రయాణం, వాక్య ప్రకారం ప్రయాణము. ఎందుకంటే మనం సులువుగా పాపం చేస్తాం, సులువుగా ప్రేమ చేస్తాం, అప్పుడే ప్రేమ చేస్తాం. అది కొంత ఎందుకని నీ చేతిలో, నీ నోట్లో, నీ నడకలో జీవవాక్యం ఉంది. చేతపడుకున్నావు, నేను వాక్యం నడుస్తున్నా చెప్తున్నావు. అదే కీర్తన 34:14 అదేంటంటే 19 వస్తాను కదా, కీర్తన 34:14 కాబట్టి సమాధానము పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరిస్తాం కదా. దానికి వాక్యం చూద్దాం. దేవాక్యం చూసాం, విలుపు పత్రిక చూసాం, తర్వాత కీర్తన కూడా చూద్దాం. కీర్తన 34:14 కీడు చేయక మాని మేలు చేయము సమాధానం వెతికి దాన్ని వెంటాడము. క్రైస్తవుడికి కీడు జరపడం. సమాజం కీడు చేసి పరిస్థితులు ఉన్నారండి. ఏమండి సమాజంలో
చేయడం మాని మేలు చేయండి. ఎందుకంటే మన మనసు ఎప్పుడంటే నేనే బాగోవాలి అంతే మన దాంట్లో పోయి వచ్చేసి అక్కడ వీడు అందుకని ముందుగా దేవుడు ప్రవక్త ద్వారా ఆ ప్రజలకి ఏ ప్రజలకి వీడు చేశాడు మేలు చేశాడు లేదు వీడు చేయండి మాని మేలు చేయము సమాధానం కలిగి దాన్ని వెంటాడము. మొదటి తిమోతి 2:22 నీ యవనేచ్ఛల నుండి పారిపోము. ఎక్కువగా ఈ తొండపనులు ఎవరు చేస్తారు సంఘాల్లో? తొండపనులు ఎవరు చేస్తారు? ఎవరు నీవు 2:22 మొదటి తిమోతి 2:22 నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. చదవండి వాక్యం 22 మొదటి తిమోతి 2:22 2:15 ఉందండి. నీవు నీవు యవనిచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానము వెంటాడు. ఎవరి ప్రాయమో చాలా ప్రమాదకరం కదా. అది ఎవరు చాలా జాగ్రత్తగా సాగుతుంది. పవిత్ర హృదయులై ఉండాలి. చదవాలనుకునే బాగా చదువుతున్నా అదే పదిమాలు నేను ఉద్యోగం ఇలా క్రైస్తవుడు చూడకూడదా? ఉంటాయి కదా ఎవరస్తుడు ఉంటాయి. ఎవరస్తుడు క్రైస్తవుడు అయితే అతను ఎలా ఉంటారో ఇక్కడ చెప్తాను. సంఘంలో అన్ని వయసుల వారిని చెప్తానండి. సంఘంలో అన్ని వయసుల వారు చెప్తారు. మొదటి తిమోతి 5వ అధ్యాయము మెలుగులు చెప్తారండి అన్ని వయసుల వారికి. ఇప్పుడు ఎవరస్తుడు అన్నా కదా, ఇప్పుడు ఎవరస్తుడే కాదు. 5:4 వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెళ్ళని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించు. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. ఎవరు వచ్చారు? వృద్ధులు వచ్చారు, తల్లులు వచ్చారు. మరి ఇక్కడ క్రైస్తవ బంధువులు ఎలా ఉంటారు? వృద్ధుడు తండ్రి, యవనస్తుడు చెల్లి, యవన పురుషుడు సహోదరుడు. ఎన్ని బంధాలు ఉన్నాయి? నువ్వు ఎలా ప్రేమించాలి? నాకు ఆటంగా ఉంటావా? నిన్న ఆశ్రమంలో సహోదరి బాప్తిజం పొందారు. బాప్తిజం పొందినంటే ఏమని చేశా? దీంట్లో ఎలా బయటకు రాగానే విజయబాబు బాప్తిజం ముంచి అలా తీసి నిలబెట్టాం. ఎవరు చేశా? మీరు నాకు అన్నయ్య అంటే నన్ను ఎప్పుడైతే బాప్తిజం ముందు క్యాస్ట్ గౌడేశారు. ఇప్పుడు బాప్తిజం పొందినంటే సభ్యుడిగా ఆ సేవకుడిగా మీరు నాకు అన్నయ్య నేను చేయలేను బాప్తిజం నిలబెట్టినంటే ఇది ఇక్కడ చెప్తుందా? అది బాబు పక్కనే శ్రీబాబు ఉన్నాడు. శ్రీబాబు మీ వియోగ జ్ఞానుడు, నువ్వు నా జ్ఞానుడు అన్నాడు. ఇప్పుడు నాకు ఆ వాక్యం జ్ఞాపకం. సంఘంలో బంధాలు, ఈ బంధాలు
చూపించా అసలే ప్రేమ ఎక్కడ చూపించాలని సంఘ సహోదరుల మీద అన్ని వయసుల వారి మీద అన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 అందరితో సమాధానము అది కలహముగా కలహముందకూడదు ఎవరిని చేసించకూడదు అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగియుటకు ప్రయత్నించుడి సమాధానము పరిశుద్ధత ఒకరితో ఒక సంఘం ఎవరంటే సమాధానం పరిశుద్ధత కలిగి ప్రయత్నించుడి ప్రయత్నం చేయాలి ప్రయత్నం లేకుండా కార్యాలు జరుగుతుంది ప్రయత్నం లేకుండా కార్యాలు జరుగుతుంది ప్రయత్నం కావాలి సంఘంలో ఏమి వెళ్ళాలని ఆలోచన చేసి వారిని ఆ విధంగా ఆ ప్రేమ అర్థులేలాగా ఆ ప్రయత్నం చేయవలసిన వారమే ఉన్నామని హెబ్రీ పత్రికలో తెలియజేస్తున్నాడు. ఇంకా అలా చేయలేదనుకోండి పరిశుద్ధత లేకుండా ఎవరునో ప్రభువును చూడడు. అది గోలేంటి విశ్వాస గోలేంటి దేవుడిని చూసి చూడడం పరలోకం విశ్వాస గోల్ పరలోకం ప్రభుని మగమాన చూడడం అనగా ముఖాముఖిగా చూడడం. మరి సంఘంలో అభివృద్ధి అయిపోతే కార్యాల వల్ల ఏమంటే సహోదరుడికి భంగం కలగడం వల్ల వాచారాల జీవితం లేకపోతే ఏమంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. సంఘంలో పరిశుద్ధత కాపాడుకుంటూ వాక్యపరంగా జీవిస్తూ ప్రయాణం చేస్తే ప్రయాణం ఎక్కడికప్పుడు పరలోకాన్ని. ఎక్కడ చూస్తాం ప్రభుని మత్స్యాలు అంటారు. నేను రాత్రి కళలు చూశాను, తెల్లవారు ఆయన సైకిల్ కనపడ్డాడు, ఆయన మాట్లాడాడు. ఒక ఆవిడ రోజు చెప్పాడ గ్రంథం రాస్తున్నారు. ఒక ఆవిడ మరి ఎక్కడ చూస్తాడు ప్రభు మొక్క ఎక్కడ చూస్తాడు? ప్రయాణ గ్రంథము 22:4 22:4 ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచు. అది పరలోకానికి వెళ్ళడం, ముఖాముఖిగా ప్రభువుని కూర్చోవడం, ముఖదర్శనం చేసుకునే భాగ్యం సంఘం ద్వారా, క్రీస్తు సంఘం ద్వారా. ఆ సంఘంలో ఆ పవిత్రత పాటు చేసుకోవద్దు. ప్రకటన 22:4 ఏమండి ఎక్కడ నుంచి ప్రయాణం? లోకంలో నుంచి పరలోకం కాదు, సంఘంలో పరలోకం. ఆ సంఘంలో పవిత్రత కాపాడుకుంటే పరలోకంలో ముఖాముఖి ఆయన వస్తాం. ఆయన ఎదురు కూర్చొని స్థుతించుకుంటా జీవితంగా అని సంఘంలో పెట్టాడు. అది నీ క్రియ, నీ మాట, నీ ఆలోచన, నీ ప్రయాణం, నా ప్రయాణం. విశ్వాసం ఎలా ఉండాలి? ఒక విశ్వాసం పట్ల ఇంకొక విశ్వాసం ఎలా ఉండాలి? అది ఇదంతా బాగా ఏమండి మన సంఘాలు వస్తూ ఉంటాయి. కనీసం అందరూ అన్నారని చెప్తారు పోతారు. పలకేం కూడా లేదంటే ఇద్దరు మండలి వస్తారు. ఏదో వచ్చి కొంతమంది పోయి వస్తారు, కొంతమంది ఏమో ఎందుకు వచ్చామని వస్తుంటారు, కొంతమంది ఏమో వాళ్ళు గొప్ప చెప్పడానికి వచ్చి వస్తారు. పక్కన బాగా వచ్చారు. సంఘంలో రాగానే ఎదురైన వందలు చెప్పాలి, సంఘాన్ని వందలు చెప్పి వినయంగా కూర్చోరు. ఇవన్నీ నేర్చుకోకపోతే మనం భవిష్యత్తులో ప్రమాదం అవుతుంది. పరిశుద్ధత కోల్పోయే ప్రమాదం. పరిశుద్ధత లేకపోతే ఎవడనో ప్రభువును చూడడు. అబ్రహాం గారు ప్రజలను ఎదుగుతున్న కష్టం కలిగిన
దేవుని ప్రజలు అవమానంగా మాట్లాడాడు. అబ్రహాము అంత గొప్ప భక్తుడు. ఏమంటే అబ్రహాము దేవుని స్నేహితుడు కదా. తర్వాత మోషే ఎంత గొప్ప భక్తుడు. ఏమంటే దేవుడి కార్యాలయం తీసుకెళ్ళిపోవడం కదా. ఎందుకో ప్రజలు ఇస్తే ప్రజల మీద కోపం వచ్చి కొంచెం దోషం చేశాడు. అందుకని నీవు ప్రవృత్తి దేశంలో ప్రవేశాలు పోవాలంటే ఇప్పుడు ఎక్కడ పరలోకం మనకి మోసే నడిపించే నాయకుడు దగ్గర నుంచి అక్కడ కోపంతో మాట్లాడాడు. అవమానం మాట్లాడు చూడడం సంఘస్థులు కూడా సేవలు కూడా జాగ్రత్తగా విశ్వాసం జాగ్రత్తగా పవిత్రత ముందు పవిత్రత కాపాడు. ఏమండి మొదటి 10:24 ఎవడును తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు మేలు చూచుకొనవలెను. ఇదే బాధ్యత. 10:24 ఎవడును తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు మేలు చూచుకొనవలెను. ఇదే విశ్వాస బాధ్యత. కేవలం మనమే కదట, మన సహోదరుడు మేలు కొరకు కూడా మనం ఆలోచించాలట. పనిచేయాలి, చూసుకోవాలని బాధ్యత. ఏమంటే విజయబాబు నీ బాధ్యత నాకు, నా బాధ్యత నీకు పెట్టండి. చూసుకోవాలి. మొదటి 10:33 ఎలాగ నేను కూడా కోరక అనేకులు రక్షింపబడవాలని వారి ప్రయోజనం కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. అది క్రైస్తవుడు. సోదరు మాది చూసుకోవాలి. సోదరు మాది ఎలాగ నేను కూడా స్వప్రయోజనం కోరక అన్నాడు. అనేకులు రక్షింపబడవాలని అది గోలేటి సేవలు కానీ విశ్వాస గోలేటి అనేకులు రక్షించబడాలి. అదే గోల్. నీ ద్వారా రక్షించబడాలి. అది గోల్. నా వారి ప్రయోజనం కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. మన ద్వారా ఎవరో నష్టపోకూడదు, సంతోషపడ్డారు మన ద్వారా. చూసారా మెయిన్ ఏంటంటే ఈ వాక్యంలో రక్షణ పొందిన నీ రక్షణ ప్రాముఖ్యత, నీ సహోదరు రక్షణ కూడా ఈ ఆలోచన కలిగి ఉండాలి. 2 Corinthians 12:19 ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుతున్నాము. అది ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి, ఎందుకు వారు వాక్యం చెప్పారు. 12:19 ఈ వాక్యం ద్వారా ఏం జరుగుతుందని క్రైస్తవుడికి 12:12 ఈ వాక్యం ద్వారా క్రైస్తవుడు ఏం జరుగుతుందండి? ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాను. ఈ వాక్యాలన్నీ అవసరం. అప్పుడు విజయ్ అవసరం, చంద్రవాక్యాలు అవసరమా? ఎందుకు? మన క్షేమాభివృద్ధి కొరకు. క్షేమము అభివృద్ధి ఈ వాక్యం ద్వారా, వాక్య ప్రయాణం ద్వారా, వాక్యాస జీవితం ద్వారా క్షేమము అభివృద్ధి. అందుకు చెప్తున్నా
అపోస్తులు ఎందుకు చెప్పారు ఇవన్నీ? ఆ సొంత మాటలా? దేవుడి మాటలు కదా. రక్షణ పొందాలి, రక్షణ కాకుండా ఏం చేయాలంటే దేవుడు వారు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన వాక్యాలు మనకి ఇచ్చారు. వారు అంటారు, మీ క్షేమ కొరకు చెప్పాం, క్షేమ వృద్ధిగా మీ వాక్యాలు చెప్పామయ్యా, తీసుకోండి అన్నాడు సంఘాలు. ఎఫెసీయులు 4:29 ఎఫెసీయుల పత్రిక 4:29 విలువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమావృద్ధికరమైన మాటలనే క్షేమావృద్ధికరమైన అనుభవవచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానివ్వడే. అది క్రైస్తవుడు సేవకుడు కానీ క్రైస్తవుడు కానీ. 4:29 క్రైస్తవుల నుంచి దుర్భాష, ఎందుకంటే రక్షణ పనులు భాష అంతా తారుమారు కదా. మాట్లాడితే ఎవరినైతే ఎలా తింటారు కదా. మరి క్రైస్తవుడు ఏం చేయాలి? నేను రోజులో ఉంటాను సేవకుడు విశ్వాసకి విశ్వాసం విలువారికి మేలు కలగాలంట. నీ మాటలో ఏం కలగాలంటే అదే కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధి కరమైన అనుభవవచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియబడి రానియబడి అదే రానమన రానప్పుడు దుర్భాష అంటే రానమన అలాగే అర్థమవుతుంది. చెప్పండి, దుర్భాష ఏది నీ నోట రానియన్నాడు. ఇప్పుడు మనం చేద్దాం దుర్భాష రానున్నామంటే మరి రానియమని చెప్పి అర్థం కదా. రానివద్దా పడుకున్నప్పుడు ఇంకా ఒకసారి నాకు చదవనప్పుడు కొంచెం అలవస్తాను రావు కదా ఎందుకంటే భాష ఉంది. 20% భోజనం నిమిత్తము దేవుని పనిని బాగు చేయబడి మరలా వచ్చింది. భోజన నిమిత్తం దేవుని పనిని బాగు చేయబడి సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానంతో తిరువారికి అది దోషము. సమస్త పదార్థములు పవిత్రములే. అపోస్తుల కార్యములు 10:15 క్రైస్తవుడు అనుమానం స్థిరపడతాడు. భోజనం బట్టి దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అని మరలా రెండవ మారు ఆ సంఖ్యవతని కూడా పేదలతో దేవుడు మాట్లాడు మాట ఏమండి అని సందర్భం అంతా పిలుపు పత్రిక మరి అపోస్తలుల కార్యం 10 చదివితే అర్థమవుతుంది. ఎందుకని చదువు ఏమండి ఈ చంపు జన్మ అన్నాడు ప్రభు. పేదలు అన్నాడు, బాబు ఎప్పుడు నిశ్శబ్దం తెలియలేదు బాబు, అలాగే తినద్దని జన్మ చెప్పండి అన్నాడు దేవుడు. ఇప్పుడు ఆయన అంటాడు దేవుడు పవిత్రము చేసిన దాన్ని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా సమస్త వస్తువుల ప్రార్థన ద్వారా కృతజ్ఞతల ద్వారా పవిత్రం కానీ మనకి తిమ్మతి మనం చూస్తున్నాం. 21 మాంసము తిరుడు గాని ద్రాక్షరసము త్రాగుట గాని నీ సహోదరునికి ఆటము కలుగజేసినది మరి ఏది కానీ మానివేయడం మంచిదే. అంటే మందు తాగడం ఎందుకు చేయడం. ఇప్పుడు క్రీస్తు సంఘం కూడా ఎలా ఉందంటే ఏదైనా ఫంక్షన్ వచ్చింది అనుకోండి కొంచెం అర్థం తప్ప ఏంటి ఏమైంది అక్కడ పవిత్రత కోల్పోయి చూసోడు కాలం చూసోడు కాలం వెళ్ళిపోవడం
ప్రభువు నమ్మారు కదా, సేవకులు కదా, విశ్వాసులు కదా అని మన ఇప్పుడు మన 2 కళ్ళే క్రైస్తవుడు, 2 కళ్ళు విశ్వాసం, 1000 కళ్ళు చూస్తే మనం అదే భయం, ఆ భయం ఉంటుంది. మాంసం తినుడు కానీ, ద్రాక్షారసం త్రాగుడు కానీ, నీ సహోదరుని నీ సహోదరుడు అడ్డము కలుగు చేయనిది మరి ఏ నీవు కానీ మానివేయడం మంచిది. క్రైస్తవులు ఎలా ఉండాలి అని అంటే, ఇక్కడ ఆహారం దగ్గర, వ్యసనం దగ్గర, ఇతర కార్యాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముందు నీ రక్షణ, తర్వాత నీ సహోదరు రక్షణ, 2 నీ చేతులు ఉన్నాయి అని. చూడండి, రెండో కొరింథీయులకు 8:13 నా సహోదరునికి అభ్యంతరము కలుగు చేయకుండాకై నేను ఎన్నటికీ మాంసము తినను అని పౌలు గారు ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాడు. 11:8-13 నా సహోదరుడికి ఆ అభ్యంతరం కలుగు చేయకుండాకై నేను ఎన్నటికీ మాంసము తినను. ఏమండి, ఇప్పుడు మన వ్యసనాల ద్వారా, మన అలవాటు ద్వారా ఒక వ్యక్తికి, ఒక సహోదరుడు భంగం కలుగుతుంది అనుకోండి, అది మానే అన్నాడు, మంచిదన్నాడు. ఇంకా వ్యసనాలు ఎంత త్వరగా మానుకోవాలి క్రైస్తవుడి? ఆయన మాంసం మానేసాడు, ఆయన డ్రింకింగ్ అలవాటు లేదు, ఆయన అది మానేస్తాడు. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? మాంసం తినడు కానీ ద్రాక్షారసం తాగడు. ద్రాక్షారసం అంటే మందు, వాళ్ళకి మందు తాగడు. నీ సభలకు అడ్డం కలుగు చేసినది మర్యాద కానీ మానేవేటి మంచిది. 2 కొరింథీ 8:13 మొదటి కొరింథీ 8:13 22వ వచనం మన దగ్గర వచ్చింది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనుము. తాను సంబంధించిన విషయంలో తాను తనకు తానే తీర్పు తీర్చుకుని వాడు ధన్యుడు. ఏమంటే ఎవరికైనా పరిస్థితి చేసుకోవాలంటే ఇతరులు చూస్తాం, మనం పక్కన చూస్తాం, వాడు అలవాటు మాట్లాడాడు ఏంటంట, నీలో చూసుకోమన్నాడు. అది ఇక్కడ అదే విషయాన్ని కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:31 అయితే మనల్ని మనమే విమర్శించుకొని తీర్పు పొందకపోదును. ఆరాధకుడు, రక్షణ పొందిన వాడు, సంఘ సభ్యుడు ఆరాధించే టైంలో తనకు తానే పరీక్షించుకోవాలట. బయట చూస్తాం, మనం లోపల చూసుకోమన్నాడు దేవుడు. ఇదే మనం బయట చూస్తాం, పక్కన చూస్తాం, నీ లోపల చూస్తాను. ఆరాధన వరుడువా? ఇక్కడ ఆరాధన చెప్తారు. ఆఖరి వచనము 23వ వచనం. అనుమానించువాడు తిని ఎడల విశ్వాసము లేకుండా తినను కనుక దోషి దోషి అని తీర్పునందును. విశ్వాసములో కానిదేదో ఏదో అది పాపము. క్లీన్ చేసి రాక విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యం కదా, వాక్యం రాక కాదు ఏదైనా పాపమే. సంఘంలో కూడా బయట కాదు, ఇక్కడ వాక్య ప్రకారం కాదు ఏదైనా పాపమే అని చెప్పి రోమపత్రిక 14:5 ఆ విషయాన్ని మా జ్ఞాపకం చేసుకుంటాం. రోమ
ఇవన్నీ కూడా దేవుడి మహాత్మను బట్టి ఏమండి మన విశ్వాస ప్రయాణం గురించి ఎంత గొప్పగా ఎంత చక్కగా ప్రతి వాక్యాన్ని ఏమండి సహోదర ఐక్యత కొరకు సహోదర ప్రేమ కొరకు క్షేమాభివృద్ధి కొరకు దేవుడు సిద్ధపరిచిన ప్రతి వాక్యం అవసరం. ఎందుకంటే ఇవాళ క్రైస్తవుడికి క్రీస్తు సంఘానికి ఏమండి రక్షణ పొందిన వాడికి వాక్యమే ఆధారము. ఆ వాక్యం పత్రిక ఉంది. పత్రికలో ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. చూసుకుంటే మనం చాలా ధన్యులమై ఉంటాం. జీవవాక్య చేతపట్టుకుని ప్రయాణం చేసిన వారు ఉంటాం. అనేకులు మేలుగానే ఉంటాం, అనేకులు రక్షణగానే ఉంటాం. అది దేవుని దగ్గర ఎన్నో దీవులు మనం పొందగలం. అనేకులు మేలుకరంగా రక్షణగా కేవలం మన రక్షణ ఒకటి కాదు. అలాగా చుట్టూ చూసుకుంటూ ప్రయాణం. నన్ను నేను చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు చూసుకోవడం కాదు. నీ ప్రక్క, నీ విశ్వాసం, నీ సహోదరుడు ఇలా ఎదిగేలా కాపాడుకుంటూ ప్రయాణం చేస్తే దాంతో దాని మీద మీ అందరూ